నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో ఏఐటీసీ ప్రెస్ మీట్. మానవీయతను చాటిన హెడ్ కానిస్టేబుల్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఏఐటీసీ గెలుపు ఖాయమని గ్రహించిన ఐఎన్టీసీ బెదిరిపోయి ఓ కుట్రకు తెర లేపిందని ఏఐటీసీ నేతలు మడ్డి ఎల్లయ్య గౌడ్, కె స్వామి ఆరోపించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఇది ప్రెస్ మీట్లో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆరెల్లి పోషం, గౌతమ్ గోవర్ధన్, కన్నం లక్ష్మీనారాయణ, ఎంఏ గౌస్, దొంత సాయన్న, సోహెల్, మానాల శ్రీనివాస్, గొడిచెల నరేష్ తదితరులు ఉన్నారు. డంక మోగిపోయింది. 10 రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉన్నది. ఇక వారం రోజులలో ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో 10 సంవత్సరాల నుండి కార్మిక సమస్యలపైన, కార్మికులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏఐటీసీ కార్మిక పక్షాన పోరాటం చేస్తూ ఇక్కడున్న సంఘాలన్నీ కలుపుకొని ఈ కార్మిక వర్గం నష్టపోతుంది, ఈ సింగరేణి సంస్థను నష్టపోతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం జేఏసీగా ఏర్పడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని చెప్పి చాలాసార్లు జేఏసీగా ప్రెస్ మీట్ ద్వారా కానీ మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. నిర్ణయానికి వచ్చిన సందర్భంలో కోర్టుకు పోతేనే ఈ ఎలక్షన్లు అయితే తప్ప ఈ మొండి ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టది అన్న ఉద్దేశంతో కోర్టుకు జేఏసీ సంఘాల తరఫున 5 జాతీయ సంఘాలు సంతకాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. పెట్టి హైదరాబాద్ పోదామని చెప్పి టైం తీసుకోగానే రాకపోవడం, ఇట్లా 3 సార్లు మేము ఆలోచన చేసి ఏది ఏమైనప్పటికీ కార్మికులు సంస్థ నష్టపోతుందన్న ఉద్దేశంతో ఏఐటీసీ ఒకటే నిర్ణయం తీసుకుంది. ఇక కోర్టుకు పోయి ఖచ్చితంగా మనం ఎలక్షన్లు పెట్టియాలి అన్న ఉద్దేశంతో కోర్టుకు పోయడం జరిగింది. కోర్టుకు పోతే 3 సార్లు ప్రభుత్వం ఒకసారి, యజమాన్యం ఒకసారి, డిపార్ట్మెంట్తో కూడా ఒకసారి వాయిదా వేయించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎందుకు జరుగుతలేవంటే కంపెనీ ఏమో ఒకసారి ప్రొడక్షన్కు ఇబ్బంది ఉంటుంది అని, శాసనసభ ఎలక్షన్ రావాలని చెప్పి ప్రభుత్వం, డిపార్ట్మెంట్ ఏమో ఈ కోల్ బెల్ట్ ఏరియాలో సింగరేణి ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఉన్నది అన్న ఉద్దేశంతో ఒకసారి వాయిదా వేయించడం జరిగింది. అయినా ఆర్ఎల్సీ గారు 3 సార్లు వాయిదా వేయడం కరెక్ట్ కాదు అని కోర్టుకు ఆయన ఏం జరిగిన పరిస్థితి అంతా కోర్టుకు వివరిస్తే ఈ నెల డిసెంబర్ 27 నాడు ఎలక్షన్ జరపాలని కోర్టు తీర్పు అనుకూలంగానే ఎలక్షన్లు అది జరుగుతున్న సందర్భంలో ఐఎన్టీసీ సింగరేణిలో ఏ పాత్ర ఉన్నది, ఐఎన్టీసీ నాయకులు పరిస్థితి ఏంటిది అనేది కార్మిక సింగరేణి వర్గానికి అందరికీ తెలుసు. అందుకని ఎలక్షన్లలో కార్మికులను నమ్మియడానికి నామినేషన్ వేసి మేము ఎట్లా గెలవమన్న ఉద్దేశంతో మొన్న ప్రభుత్వం రాగానే ఇలా మళ్ళీ వాయిదాకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈసారి దాదాపుగా సింగరేణిలో ఏఐటీసీ గెలుపు అనేది ఖాయమైనట్టుగా కనబడి ఒక రకంగా బెదిరిపోయి అదిరిపోయినటువంటి ఐఎన్టీయూసీ మళ్ళా ఒక కుట్రకు తెరలేపింది. గతంలో టీబీజీ కేసు బాధ పోయింది అనుకుంటే మళ్ళీ ఐఎన్టీయూసీ ఒకటి దాపురించింది. ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా, చట్టానికి న్యాయానికి విలువ లేకుండా, ఒక స్వార్థపూరిత చింతనతో, ఒక వక్రబుద్ధితో పన్నాగం పన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి లేదా కాంగ్రెస్ పెద్దలను ప్రభావితం చేసి ఐఎన్టీయూసీ ద్వారా ఇంధన శాఖ కార్యదర్శి ఇన్ఛార్జ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో శర్మ గారు ఐఏఎస్, ఆయన ద్వారా మొన్న గురువారం హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ రోజే ఏఐటీసీ కేవియట్ పిటిషన్ వేసింది కాబట్టి వారికి స్టే రాలేదు. కానీ పిటిషన్ స్వీకరించబడ్డది. రేపు సోమవారం నాడు దాని విచారణ జరుగుతుంది. గతంలో వాయిదాల మీద వాయిదాలు జరిగి సెప్టెంబర్లో ఎన్నికల ప్రక్రియ మొదలై అక్టోబర్ 28న జరగాల్సిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల ద్వారా వాయిదా పడిన సంగతి మనకు తెలుసు. సరే, అసెంబ్లీ ఎన్నికలు అనేది జాతీయ ఎన్నికల కమిషన్ ద్వారా జరిగేది కాబట్టి, రాజ్యాంగబద్ధమైనది కాబట్టి, దానికి ఒక ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఈ వాయిదాకి అందరూ ఒప్పుకోవడం జరిగింది. రేపు 10 రోజులు పోలింగ్ ఉన్నదనంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మాకు సమయం కావాలి కాబట్టి, మేము ఏర్పాట్లు చేయలేం కాబట్టి అనే ఒక కుంటి సాకు ఇదివరకైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందో ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెబుతున్నట్టుగా కనబడుతున్నది. గతంలో టీబీజీ కేసు మాటలు వింటే, టీబీజీ కేసు విధానం వల్ల టీఆర్ఎస్ ఎలాంటి అధోగతి పాలైందో మనం గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఐఎన్టీసీ మాటలు విని మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటీసీ వైపున సవినయంగా మనవి చేస్తున్నాం. కాబట్టి ఆపడానికి కుట్రలు చేయకండి, ఆపడానికి ప్రయత్నాలు చేయకండి. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి టెంపుల్లో ఐఎన్టీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, సుధారాణి దంపతుల కూతురు స్వాతి జన్మదినం సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అయ్యప్ప దీక్షాపరులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దేవులపల్లి రాజేందర్, నయీం పాషా, అల్లావుద్దీన్, సదానందం, మహేష్ బాబు, ధరంపూరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సింగరేణిలోకి ప్రభుత్వ యాజమాన్య అనుకూల కార్మిక సంఘాలను దరిదాపుల్లోకి రానివ్వకండని 2 ఇంక్లైన్ గేటు మీటింగ్లో ఈరోజు విప్లవ కార్మిక సంఘాల నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా జీడీకే 2 ఇంక్లైన్ గన్ వద్ద జరిగిన గేట్ మీటింగ్లో చక్రంలో సుత్తి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ గేట్ మీటింగ్లో విప్లవ కార్మిక సంఘాల నాయకులు ఐ కృష్ణ, కె విశ్వనాథ్, ఎం రాయమల్లు, జి రాములు, ఈ నరేష్, ఈ రామకృష్ణ, ఎం దుర్గయ్య, రత్నకుమార్, ఎం కొమరయ్య తదితరులు ఉన్నారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి విప్లవ సంస్థలుగా మేము గతంలో పనిచేసినటువంటి సికాసా సంస్థ ఇవాళ లేనప్పటికీ బయట బహిరంగంగా పనిచేస్తున్నటువంటి మా విప్లవ సంస్థలు అయినా సరే ఐక్యంగా కార్మికుల మధ్యలోకి వెళ్దాం. మనం విడివిడిగా పోతే మనకు నష్టం జరుగుతుందని మేము భావించి మేము ఐక్యంగా ముందుకు రావడం జరిగింది. అందులో చక్రంలో సుత్తి గుర్తుకే మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మా 3 కార్మిక సంఘాలు కూడా మీకు విజ్ఞప్తి చేయడానికి ఈ డ్రీమ్ లైన్ భావించాం. ఇది గమనంలో పెట్టుకొని మీరందరూ కూడా మీ మనస్సాక్షితో ఆలోచించి మీ సొంత ఆలోచన చేసి విప్లవ కార్మిక సంఘాలని ఆదరిస్తారనేటువంటి నమ్మకం మాకుంది. అనేక మంది మన నాయకులు ఎన్కౌంటర్ల పేరిట చనిపోయారు. ఇది మీ సంఘం, మీకోసం నిలబడే సంఘం, కార్మికుల సంఘం. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల సంస్థ కాదు. ఈ దేశంలో విప్లవాన్ని తీసుకురావాలి, అది సాయుధ పోరాటం ద్వారానే తీసుకురావాలి. దేశంలో కష్టజీవుల రాజ్యం రావాలి. కడగళ్ళు లేని, కన్నీళ్లు లేని, దుఃఖం లేని, దరిద్రం లేని, నిరుద్యోగం లేని, ఆఖరి మంటలు లేనటువంటి మన సమాజం రావాలని చెప్పి కలలుగంటున్నటువంటి ఒక సోషలిస్టు సమాజానికి
కోసం నడుపుతున్నటువంటి విప్లవ పార్టీల అనుబంధ సంస్థలే ఈ 3 విప్లవ సంస్థలు. ఈ విప్లవ సంస్థల్ని ఆదరించండి, మీ శక్తిని మాకు అందించండి, మీ యొక్క దీవెన మాకు అందించండి. ఈ దొంగల భర్తం పడదాం. ఎందుకంటే ఈ దొంగల భర్తం పట్టకపోతే పాటర్లకు ఇంత రేటు, మెడికల్కు ఇంత రేటు, ట్రాన్స్ఫర్కు ఇంత రేటు, ప్రమోషన్కి ఇంత రేట్లు, ఈ రేట్లని మనం చెల్లిస్తలేమా? మనం ఆ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శాంతి భద్రతల కోసం, ప్రజా రక్షణ కోసం విధులు నిర్వహించడమే కాదు, నిత్యం సేవా సంకల్పాన్ని చాటుతూ ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు, మానవీయతను ఆవిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గోదావరిఖన్ విల్తార్ నగర్లోని అమ్మా పరివార్ ఆశ్రమంలో ముత్తారం హెడ్ కానిస్టేబుల్ బొజ్జా సురేందర్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మా పరివార్ ఆశ్రమంలోని పిల్లలకు 10 దుప్పట్లను అందించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సురేందర్ మాట్లాడుతూ, చలికాలం దృష్ట్యా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మా పరివార్ ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు, కరణ్ తదితరులు ఉన్నారు. అమ్మా పరివార్ ఆశ్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలికాలం దృష్ట్యా ముత్తారం హెడ్ కానిస్టేబుల్ గారు బొజ్జా సురేందర్ గారు ఈరోజు అమ్మా పరివార్ ఆశ్రమాన్ని పిల్లలకు ఒక 10 బ్లాంకెట్లను చలికాలం దృష్ట్యా వారు అందచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లల కోసం, పిల్లలపై ప్రేమతో ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బొజ్జా సురేందర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సహకరిస్తున్నటువంటి జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మా పరివార ఆశ్రమంలో ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించినటువంటి ముత్తారం హెడ్ కానిస్టేబుల్ బొజ్జా సురేందర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.